హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ 60 గ్రామాల రైతులకైతే శుభవార్తనైతే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మొదటగా ఈ 60 గ్రామాల రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. కొత్త జీవో అనేది కూడా తీసుకొచ్చారు. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ 60 గ్రామాల రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. మొదటగా ఈ డబ్బులు అనేది కూడా ఫిబ్రవరి 24న రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఖచ్చితంగా ఆ తేదీలోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ క్రాప్ నమోదు చేసుకొని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలి. అలాగే పట్టాదారు పాస్బుక్కి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క రైతుల ఆధార్ కార్డు అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకొని బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఇలా చేసిన రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది. ఇక జిల్లాల వారీగా కాకుండా గ్రామాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.